అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనం ఢిల్లీలో చూసాం. ప్రధానమంత్రి నివాసం ముందు విద్యార్థులు, కాక్రోచ్ జనతా పార్టీ సైనికులు వారు ప్రొటెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ గారు కూడా పాల్గొన్నారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. విద్యార్థుల్ని కొట్టడం కూడా జరిగింది. నీట్ పేపర్ లీక్, అలాగే సిబిఎస్ఈ మార్కింగ్స్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ ఎగ్జామ్స్ మళ్ళీ నిర్వహించాలి అని చెప్పేసి వారు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా సోనం వాంగ్చుక్ గారు జూన్ 28వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. వారి నిరాహార దీక్షను 18వ తేదీ భగ్నం చేసి పోలీసులు వారిని తీసుకెళ్లారు. ఇక్కడ ఏం జరిగింది ఏమి అని మాట్లాడేదానికి ముందు, ఎవరిది తప్పో ఎవరిది రైటో అని మాట్లాడేదానికి ముందు, మన విద్యార్థులు పరాయి వాళ్ళు కాదు, వాళ్ళు గుండాలు కాదు, వాళ్ళు దేశద్రోహులు కాదు. ధర్మేంద్ర ప్రధాన్ పైన వారికి ఏమీ వ్యక్తిగత కక్షలు ఉండవు. వారు రాజకీయంగా ఏదో సాధించాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకు లేదు. ఒక జడ్జు పారాసైట్స్ అండ్ కాక్రోచెస్ అన్నారు అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. దానిపైన కూడా చాలా విమర్శలు చేశారు. ఇన్స్టాగ్రామ్లో వచ్చిన మెంబర్షిప్ అంతా కూడా బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచే కానీ ఇండియా నుంచి కాదు అని. దానికి వాళ్ళు వివరణ కూడా ఇచ్చారు. అభిజిత్ డిప్కే వివరణ కూడా ఇచ్చారు. చూడండి, జియోగ్రాఫికల్గా 99% ఇందులో ఉన్న వాళ్ళంతా ఇండియన్స్ అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇక్కడ పిల్లల్ని, స్టూడెంట్స్ని కొట్టడం చాలా చాలా తప్పండి. దాన్ని కూడా సోషల్ మీడియాలో కొంతమంది రాస్తున్నారు, వాళ్ళు ఏదో ఆస్తులు నష్టం చేశారు, ప్రైవేట్ ఆస్తులు, గవర్నమెంట్ ఆస్తులు ధ్వంసం చేశారు, అందుకే వారిని పోలీసులు కొట్టారని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్థులు రోడ్లపైకి ఎందుకు వస్తున్నారు? అది కదా మనం ఆలోచన చేయాల్సింది. వ్యవస్థలు గాడి తప్పితే మన ప్రజాస్వామ్యం అన్నది కుప్పకూలిపోతుంది. అవకతవకలు జరగకపోతే విద్యార్థులు ఎందుకు రోడ్లపైకి వస్తారు? ఈ ఉద్యమం ఎందుకు ఇంత పెద్దదవుతుంది? అందరూ సంఘటితంగా ఎందుకు పోరాటం చేస్తారు? ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారికి మనం సూచించేది ఏంటంటే, మీరు దీన్ని ఎక్కువ కాలం కొనసాగిస్తే మీరు అప్రధానంగా మారిపోతారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు, విద్యార్థులు మన పిల్లలే, వాళ్ళు పరాయి వాళ్ళు కాదు. వారితో చర్చలు జరపండి. అది సక్రమంగా జరిగిన ఎగ్జామా లేదా అక్రమంగా జరిగిన ఎగ్జామా మీరు తేల్చండి. అండ్ మీ రాజీనామా వాళ్ళు కోరుతున్నారు. మీరు ఎందుకు రాజీనామా చేయకూడదో మీరు చెప్పండి. ఎందుకు రాజీనామా చేయాలో వాళ్ళు చెప్తారు. చర్చలు అన్నవి ప్రధానం. మంది ప్రజాస్వామ్య దేశం. ఎన్ని రోజులని ఎంతమందిని కొడతారు? ఇలా కొట్టుకుంటూ పోతే యువతను మరింతగా రెచ్చగొట్టినట్టు అవుతుంది. నేను కూడా ఖండిస్తున్నాను. ఇప్పుడు పిల్లల్ని కొట్టకూడదు, అది చాలా తప్పు. ఒక భవిష్యత్తు బాగుండాలని కోరుకునే విద్యార్థి పేపర్ లీకుల వల్ల తను సీటులు కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణించడం చాలా కష్టం. వారు కోరుకునేది నీట్ ఎగ్జామ్స్ ఫెయిర్గా జరగాలి. ఎవరైతే కష్టపడి చదివారో వారికే సీట్లు రావాలని కోరుతున్నారు. అవకతవకలు జరగకపోతే జరగలేదు, లేకపోతే మేము ఎలా కట్టడి చేసామన్నది కూడా ప్రజలకు వివరించవచ్చు పాలకులు. ఫస్ట్ చర్చలు అనేది జరపాలి. ఇప్పుడు సోనం వాంగ్చుక్ అనే ఆయన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కోసం లడాఖ్లో ఎంతో కృషి చేశారు. వారికి రాజకీయంగా పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. అటువంటి పెద్దలతో చర్చలు జరిపితే కనీసం వాళ్ళు ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తుందన్న ఆ ఇండికేషన్స్ అయినా ఇచ్చినట్టు అవుతుంది. ఒక్కటి మాత్రం నేను కరాఖండిగా చెప్తానండి, మన దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. యువతను మనం సన్మార్గంలో పెడితే వాళ్ళు దేశానికి ఎంతో సేవ చేస్తారు. వారి భవిష్యత్తును నాశనం చేసి మేము ఏదో చేస్తామంటే మాత్రం ఆ యువత తిరగబడితే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవు. ఇది మాత్రం పక్క. మన రాష్ట్ర ప్రజలు కానీ, దేశ ప్రజలు కానీ మనం చేయాల్సింది యువతను సన్మార్గంలో పెట్టడం, వారికి మంచి చేయడం. తర్వాత వాళ్ళు దేశానికి సేవ చేస్తారు. చర్చలు జరపడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందో, లేకపోతే ఎందుకు ముందుకు రావట్లేదో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది ఒక రకంగా బీజేపీకి మంచిది కాదు. వాళ్ళు
అంటే ఆపి ఇంతకుముందు ఒకసారి మనం చూసాం. పంజాబ్‌లో రైతుల ఉద్యమం గూడా అది అంతర్జాతీయంగా బయటున్న వాళ్ళు వీళ్ళు మెసేజ్‌లు పెట్టి, పోస్టులు పెట్టి, ట్వీట్లు పెట్టి అది అంతర్జాతీయంగా కాంట్రోవర్సీ అయితే తర్వాత ప్రభుత్వమే వెనక్కి తగ్గింది. అంతదాకా తెచ్చుకోవడం దేనికి? విద్యార్థులతో లేకపోతే విద్యార్థి సంఘం నాయకులతో చర్చలు జరపాలి. అవకతవకలు జరిగింటే మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించాలి. అది ఇంక మేము నిర్వహించము. మేము ఏమీ చేయము. మా పలుకుబడిని, మా అధికారాన్ని ఉపయోగించుకుంటామంటే నష్టపోయేది ప్రభుత్వాలే. నష్టపోయేది ప్రభుత్వాలే ఖచ్చితంగా. పిల్లల్ని కొట్టడం అమానుషం. చాలామంది చెప్తున్నారు ఆస్తులు లేకపోతే ఇంకోటి ధ్వంసం చేస్తున్నారు. దయచేసి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో చేసేటప్పుడు ఆఫ్‌కోర్స్ ఇప్పుడు చాలామంది పెయిడ్ సోషల్ మీడియా క్యాంపెయినర్స్ ఉంటారు. ఏ పార్టీకైనా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు బీజేపీ చెప్తుంది కాబట్టి వీళ్ళని బ్యాడ్ బుక్స్‌లో చూపించే ప్రయత్నం చేస్తారు. అట్లా చేయకండిరా బాబు. వాళ్ళ డిమాండ్స్ ఏవో కనుక్కోనండి. నేను అనేది ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అనేది కాదండి ఇక్కడ ప్రస్తుతం మనం చేయాల్సింది. చర్చలు అన్నవి ప్రధానం. చర్చలు జరిగితే ఈ ఇంకా వీళ్ళు రోడ్లపైకి వచ్చే ఆస్కారమే ఉండదు. ఆయనే ఉంటే తెల్ల చీరతో పనే ఉందని వ్యవస్థలు సక్రమంగా ఉంటే విద్యార్థులు రోడ్లపైకి ఎందుకు వస్తారు? వాళ్ళకేం పని బాట లేక వస్తున్నారా? లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని సరిచేసుకోవడము లేకపోతే ఆ లోపాలని కప్పిపుచ్చుకోవడము ఏదో ఒకటి చేయాలా? లేదు లోపాలు మీకు కనిపిస్తున్నాయి మాకు కనపడట్లేదు అని పాలకులంటే ఉద్యమాలు పెద్దవవుతాయి, తీవ్రతరం అవుతాయి. అండ్ దేశం మొత్తం కూడా విద్యార్థులకు సంఘీభావం తెలుపుతారు. అప్పుడు ఇబ్బంది పడేది ప్రభుత్వమే. ఇక్కడ నేను నిన్న చంద్రబాబు వీడియో గురించి మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా అండి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద సిస్టమ్స్. వ్యవస్థలు పకడ్బందీగా ఉంటే అనర్థాలన్నవి మనము తగ్గించవచ్చు. అక్కడిక్కడ జరుగుతుంటాయి, చెదురుమదురు సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో వెధవలు ఉంటారు. కానీ వ్యవస్థలు పకడ్బందీగా ఉంటే అనర్థాలని తగ్గించగలం. ఈ దరిద్రాలను అరికట్టగలం. అండ్ బీజేపీ అర్థం చేసుకుంటుందనే అనుకుంటున్నాము. ఇంక ఇది ఇంతకంటే పెద్దది కావడం మంచిది కాదు. చర్చలు జరపాలి. ఇంకా వారి డిమాండ్లలో భాగంగా ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయమని చెప్తున్నారు. అది ఎంతవరకు జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఫస్ట్ గవర్నమెంటు ఒక అడుగు ముందుకేసి వారితో కూర్చొని ఖచ్చితంగా చర్చలు అయితే జరపాలి. వారు నిమ్మకు నీరెత్తినట్టుంటే గవర్నమెంట్కే నష్టం. యువతతో జాగ్రత్తగా ఉండండి. యువత తలుచుకుంటే ఏదైనా చేయగలదు. మన దేశానికి వెన్నెముక యువత. వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పు. వాళ్ళు ఇబ్బంది పడితే రోడ్లపైకి వస్తారు. తర్వాత పరిణామాలు ఇంకా ఎలా ఉంటే మనం చూస్తాం. ఇది తీవ్రతరం అయ్యేదే తప్ప తగ్గేది కాదు. ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి సానుకూలంగా స్పందించి చర్చలకు కూర్చోకపోతే ఇబ్బంది ప్రభుత్వానికి.